రోజున గుమ్మంపై ఇది చల్లండి చాలు. 24 గంటల్లో మీ జాతకం అనేది మారిపోతుంది. బుధవారం రోజున ఉదయాన్నే గుమ్మంపై వీటిని చల్లడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. దానికి ఉండే గుమ్మం చాలా ప్రధానమైనది. ప్రతికూల శక్తులను లోపలికి రావాలన్నా, మంచి అయినా చెడు అయినా ప్రధాన ద్వారం నుండే వస్తాయి. దైవ అనుగ్రహం ఆకర్షించాలన్నా, జ్యేష్ఠాదేవి ఆకర్షించాలన్నా ఇంటి మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే బుధవారం రోజున గుమ్మంపై ఇది చల్లుతారో వారికి డబ్బు వస్తూనే ఉంటుంది. మన హిందూ సాంప్రదాయంలో చూసుకున్నట్లయితే గుమ్మానికి పసుపు కుంకుమ పువ్వులను అలంకరించినట్లయితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటారు. గుమ్మాన్ని ద్వారలక్ష్మి అని పిలుస్తారు. ఎందుకంటే గుమ్మం లక్ష్మీదేవి సమానంగా పోలుస్తారు కాబట్టి గుమ్మాన్ని ఎప్పుడు కూడా కాళ్ళతో తొక్కకూడదు. అలాగే గుమ్మంపై కూర్చోకూడదు. గుమ్మంపై కూర్చున్నప్పుడు మన పెద్దవాళ్ళు తిడుతూ ఉంటారు. గుమ్మానికి పసుపు తోరణం కడితే లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. అలాంటి గుమ్మం ముందు ఇవి ఒక్కటి చల్లితే చాలు. మనకున్న ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. సంపద అనేది రెట్టింపు అవుతుంది. ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. చాలామంది గుమ్మం ముందు చెప్పులను విడుస్తూ ఉంటారు. అలా ఎవరైతే చెప్పులు గుమ్మం ముందు పెడతారో వారింట్లో నుండి లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది. అలాగే ఇంటి ముందు వేసే డోర్ మ్యాట్ మురికిగా ఉన్న, మైలుగా ఉన్న ఇలా చేస్తే జ్యేష్ఠాదేవి ఈజీగా లోపలికి వస్తుంది. డోర్ మ్యాటు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. ఇలా డోర్ మ్యాట్ కూడా బ్లాక్ కలర్ కూడా ఉండకూడదు. వైట్ కలర్ కానీ పింక్ కలర్ కానీ ఉండాలి. ఇలా రెడ్ కలర్ అయినా పర్లేదు. ఇలా కలర్స్ అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి తొందరగా లోపలికి రావడానికి ఇష్టపడుతుంది. అదే నలుపు రంగు గనక వేసినట్లయితే జ్యేష్ఠాదేవి లోపలికి వస్తుంది. అలాగే ఇంటి ముందు చెత్త డబ్బాలు లాంటివి పెడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా డస్ట్బిన్లు లాంటివి పెట్టినట్లయితే లక్ష్మీదేవికి కోపం వచ్చి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంటి ముందు ఎప్పుడు కూడా చీపిర్లు, చెప్పులు, డస్ట్బిన్లు ఇలాంటి వస్తువులు అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి వస్తువులు కనుక కనిపించినట్లయితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అలాగే ఇంట్లో డబ్బు అస్సలు ఉండటం లేదని బాధపడేవారు నెల చివరికి వచ్చేసరికి చేతిలో చిల్లి గవ్వ మిగడం లేదని బాధపడేవారు డబ్బును పొదుపు చేయడానికి వీలు అవ్వటం లేదని చితించేవారికి బుధవారం రోజున గుమ్మంపై వీటిని చల్లండి. మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయని బాధపడేవారు, పిల్లలు మీ మాట వినడం లేదని చితించేవారు కూడా బుధవారం రోజు గుమ్మంపై వీటిని చల్లండి. వీటిని చల్లడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఎందుకు ఇది చల్లాలి అని అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఎన్నో ప్రదేశాలకు తిరుగుతూ ఉంటాము. అలా మనం బయటకు తిరిగేటప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలు కానీ ఇతర ఏవైనా చెడు వస్తువులు తొక్కటం వంటివి మనం తెలియక తొక్కుతూ ఉంటాము. వాటి వల్ల మనం ఇంట్లోకి వస్తాము. ఇలా రావడం వల్ల దుష్ట శక్తులు మనతో వస్తాయి. కాబట్టి మనం కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రావటం వల్ల దుష్ట శక్తులు మన ఇంట్లో వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. దీని కారణంగా ఇంట్లో డబ్బు నిలవదు, ఇంట్లో మనశ్శాంతి కరువవుతుంది, కుటుంబంలో ఎవరికి ఒకరు అనారోగ్య సమస్యలు బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు బుధవారం రోజున ఇంటి గుమ్మం ముందు ఇది చల్లటం వల్ల ఇంటిపై ఉన్న, మన ఇంట్లో ఉన్న, మన ఒంటిపై ఉన్న, ఇంట్లో వారిపై ఉన్న నెగిటివ్ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. మన ఇంట్లోకి వచ్చే పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీపై ఆధారపడి ఉంటుంది. అందుకే గడపపై ఇది చల్లితే చాలు. కుటుంబ క్షేమంగా ఉండటానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనది 1. 2 అందులో 1 ఇలవెల్పును కొలుచుకోవడం, 2వది ఇంటి గడపను పూజ చేయటం. ఇంటి గడపను సింహద్వారం అని, లక్ష్మీ ద్వారం అని, ద్వారలక్ష్మి అని కూడా పిలుస్తారు.
గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసినదే. ఎందుకు చెయ్యాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానించినట్టు. ఎటువంటి అమంగళ ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని గడపకు పూజ చేయాలని మన పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇంట్లో జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి లక్ష్మీదేవి రావాలనుకునేవారు ఖచ్చితంగా బుధవారం రోజు ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో నుండి దుష్టశక్తులు వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. బుధవారం రోజున ఇంటి ప్రధాన ద్వారం ముందు ఇది చల్లుతారో 24 గంటలో మీకు అదృష్టం పడుతుంది. మరి బుధవారం రోజున ఏం చల్లాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే బుధవారం రోజున రాత్రి పడుకునే ముందు ఈ గుమ్మంపై ఇది చల్లండి చాలు. తెల్లారేసరికి మీ ఇంట్లో నుండి నెగిటివ్ అంతా పోతుంది. అయితే దీనికి కావాల్సింది రాళ్ళ ఉప్పు. రాళ్ళ ఉప్పు ఒక రాగి చెంబులో నీళ్ళను తీసుకొని ఈ రాళ్ళ ఉప్పుతో ఇలా చేయండి. ఉప్పుతో ఎవరికి కనిపించకుండా ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం ప్రాప్తిస్తుంది. చక్కటి ఫలితాలు మీరు పొందుతారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. బిచ్చగాడు కూడా కోటీశ్వరుడుగా మారిపోతాడు. కాబట్టి బుధవారం రోజున రహస్యంగా ఈ పరిహారాన్ని చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తీరని బాధలు, దరిద్రమైన బాధలు అన్నీ తొలగిపోతాయి. ఉప్పుకు అంతటి శక్తి ఉంది. సాధారణంగా ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు. ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ఉప్పు చేతికి అందిస్తే మీ ఇద్దరి మధ్య గొడవలు అనేవి జరుగుతాయి. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఉప్పుతో చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే మనం బుధవారం రోజున ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు. అయితే రాగి చెంబులో నీళ్ళని తీసుకొని దాంట్లో కొంచెం దొడ్డుప్పును వేసి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత లక్ష్మీదేవికి ఇష్టమైన సెంటు అంటే అత్తర్ని కూడా కొంచెం దాంట్లో యాడ్ చేయండి. ఇలా ఆ రెండింటిని కలిపి మీరు తిన్న తర్వాత పడుకుంటారు కదా, పడుకునే ముందు ఈ కడప మీద ఇది చల్లండి. ఇలా చల్లడం వల్ల ఇంట్లో నుండి దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీకు పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఎవరైతే బుధవారం రోజు ఇలా చల్లుతారో తెల్లారేసరికి డబ్బుతో మీ ఇల్లు నిండిపోతుంది. ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది. కాబట్టి మనకు లక్ష్మీదేవి మనపై అనుగ్రహం ఉంటేనే కదా మనం ఏ పని చేసినా అది విజయవంతంగా పూర్తి అవుతుంది. మనం సంపాదించిన డబ్బు కూడా వృధా ఖర్చు కాదు. కాబట్టి ఇలా ఖర్చు కాకుండా ఉండాలి అని అనుకుంటే బుధవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.